అత్తయ్య, నేను వంట చేస్తాను. లక్ష్మి, నా కోసం వంట వండదు తల్లి, ఆకలేదు. అలాగే అత్తయ్య, నేను ఇంకా ఈయన కూడా తినాలనుకోవడం లేదు. కేవలం మీకోసం వండాలి. వెంటనే వండేస్తాను. ఒకవేళ మీకేదైనా తీపి తినాలనిపిస్తే నాకు చెప్పండి, అది కూడా వండి పెడతాను. ఇంకా నన్ను అడుగుతున్నావేంటి? ఖచ్చితంగా తీపి వండు. అయినా చూడు, ఎవరికి తినాలనుకుంటే వాళ్ళు తినని, ఎవరికి తినాలని లేకపోతే వాళ్ళు తినకపోని. అవన్నీ నాకు అనవసరం. నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా వంట చేసేయి, వెళ్ళు. అవును, నిన్న కూరలో ఉప్పు తక్కువైపోయింది. కొంచెం రుచి చూడ్డానికి ముందే ఇవ్వు. నువ్వు చదువుకుని ఎంత గొప్పవాడివి కావాలంటే ప్రతి వ్యక్తి నీతో పాటు కూర్చోవాలనుకోవాలి. ప్రతి వ్యక్తి నిన్ను తాకి గర్వంగా భావించాలి. ఇవన్నీ నీ పుస్తకాలే. ఇంకా ఎంత చదవాలనుకుంటున్నావో చదువుకో. మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడు, మీ అన్నయ్య ఇంకా బతికే ఉన్నాడు. మేమంతా కలిసి సంపాదిస్తాం. నువ్వు కేవలం చదువుకోవాలంతే, కేవలం చదువు. భీమ్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. మీరేం ఆలోచిస్తున్నారు? ఏం జరగాలో అది జరిగిందిగా. రమా, చిన్నప్పుడు అమ్మ ఇంకా నాన్న కలిసే నా చుట్టుపక్కల చదువు అనే ప్రపంచాన్ని సృష్టించారు. అమ్మ అయితే చిన్నప్పుడే నా తోడు వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నాన్న కూడా నా చదువు ప్రపంచంలో నా తోడు వదిలేశాడు. ఇప్పుడు నిజంగా నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. మామయ్య మీకు సహకరించకూడదని నిర్ణయం తీసుకుండొచ్చు. మీరు బాగా చదువుకోవాలని ఆయన తన మనసులో కోరుకుంటున్నారు, బాగా కోరుకుంటున్నారు. నేను కూడా అర్థం చేసుకోగలను. ఏ నిస్సహాయతలో, ఎలాంటి పరిస్థితిలో ఆయన ఇవన్నీ చేయాల్సి వచ్చిందో నాకు కూడా తెలుసు. నాన్న కోరుకునేది ఇదే, తన కొడుకు బాగా చదువుకోవాలని, చదువుకొని ఒక గొప్ప వ్యక్తి కావాలని. నేను చేస్తాను. మా అమ్మా నాన్నల కలను నేను ఖచ్చితంగా నిజం చేస్తాను రమా. నేను బాగా చదువుతాను. పదండి, ఇద్దరం అలా బయటికి వెళ్ళొద్దాం. చదువులో కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. రండి. రండి, ఏం ఆలోచించకండి. మీలాగా పెద్దగా చదువుకోలేదు, కానీ ఇది మాత్రం తెలుసు, ఎన్నోసార్లు సమయంతో పాటు సాగిపోవడం వల్ల ఎన్నో చిక్కుముడులు పరిష్కారం అవుతాయి. అలాగే మనసు కూడా తేలిక పడుతుంది. పదండి, కొత్తగా ప్రారంభిద్దాం.
ఎంత చల్లగాలి వేస్తుందో. మీ మనసు తేలిక పడిందా? చెప్పండి, ఇప్పుడు బాగుంది కదా? మీరు ఎందుకింత గంభీరంగా ఉన్నారు? మీరే చెప్తుంటారుగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాటమే మంచిదని. ఇక మీరేంటి ఇలా ఉన్నారు? ఇంటికెళ్దామా? సరే, మీకు మంచిగా అనిపించకపోతే ఇంటికి వెళ్దాం. ఒకవేళ మంచిగా అనిపిస్తే కాసేపు ఇక్కడే ఉందాం. అంటే మీకు బాగుందా? అవునా? రండి, ఇక్కడికి వచ్చిందమ్మా, రండి. చూడండి, డబ్బు పోగు చేయడానికి ఇంకా 28 రోజులున్నాయి. మీరేం కంగారు పడకండి, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. మీరా నమ్మకం పెట్టుకోండి. నమ్మకాన్ని వదులుకోవటం లేదు, కానీ ఈసారి కష్టం అనిపిస్తోంది. 28 రోజుల్లో 25 రూపాయలు పోగు చేయటం మనిద్దరి వల్ల కాదు. బాధ్యత పెరిగిపోయింది, చాలా పెద్ద బాధ్యత. కానీ మీ జీవితంలో ఇంతకుముందు కూడా ఇలాంటి కష్టాలు ఎన్నో వచ్చాయి. మీరు ఇదే ఆలోచించండి. మంజుల వదిన భర్త వచ్చినప్పుడు ఆయనకు కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మంజుల, నీ గొలుసు ఇచ్చారా లేదా? ఒక వారం రోజులు గడువు ఇవ్వండి, మీ గొలుసు మీకు లభిస్తుంది. ఒకవేళ వచ్చే ఒక వారంలో నా భార్య గొలుసు తిరిగి వెనక్కిస్తే అప్పుడు నేను మంజులాని వెనక్కి తీసుకెళ్లిపోతాను. కానీ ఒకవేళ ఒక వారంలో గొలుసు వెనక్కి ఇవ్వకుంటే అయినా నేను వెళ్ళిపోతాను. మంజులాను వదిలేసి. అప్పుడేమనిపించిందంటే అసలు ఎప్పటికీ సాధ్యం కాదని. కానీ సాధ్యమైందిగా. నువ్వు నాకు ఈ విషయం చెప్పలేదు, కానీ నేనే కనుక్కున్నాను నీకు డబ్బులు అవసరం చాలా ఉందని. ఈ డబ్బులు తీసుకో. అది అయిపోయిందిరామా, కానీ ఈసారి ఇది చాలా చాలా పెద్ద మొత్తం. నా చేతిలో ఉద్యోగం కూడా లేదు, కళ్ళ ముందు కూడా ఏ ఉద్యోగం కనిపించటం లేదు, అసలేమీ తెలియటం లేదు. ఏమనిపిస్తోందంటే బహుశా ఇక ముందు నేను చదువుకోలేనేమోనని. అంత మాట అనకండి. భీమ్, చూడు బాబు, నేను అలాగే నా కుటుంబం నిన్ను చదివించడంలో అసమర్థులం అయిపోయాం. కాని బాబు, నేనిది ఎప్పటికీ కోరుకోను. నువ్వు నీ పై చదువులు వదిలిపెట్టాలని. నేనేం కోరుకుంటానంటే నీ తర్వాత పోరాటాన్ని స్వయంగా పోరాడు. నువ్వే పోరాడి గెలవాలి. ప్రపంచంతో పాటుగానే మీ నాన్నకు కూడా రుజువు చేయి. నువ్వు భీమ్రావ్ అంబేద్కర్నని, నిజంగానే ఒక గొప్ప యోధుడువని. ఒకవేళ నువ్వు ఇది రుజువు చేయకుంటే నేను నీ యోగ్యత గురించి చాలా బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు ఇది రుజువు చేయలేకపోతే నేను నీ యోగ్యత గురించి చాలా బాధపడాల్సి వస్తుంది.
ఈ విషయంలో నన్ను క్షమించు బాబు. నీ గురించి నేను ఏ కల అయితే కన్నానో దాన్ని నిజం చేసే బాధ్యతను నీ భుజాల మీద వేసినందుకు నన్ను క్షమించు బాబు, క్షమించు. ఏంటి రామా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం చేస్తున్నావు? ఇలా ఏదేదో రాస్తున్నావేంటి? ఇంతకీ తాను ఏం రాస్తుంది? రమా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంతకీ అదేంటి? అదైనా చెప్పురామా. నేను చెప్తాను. భీమ్ కాలేజీలో 25 రూపాయలు చెల్లించాలి. 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. అందులోంచి 3 రోజులు గడిచిపోయాయి. మిగిలినవి 27 రోజులు. ఇది వాటి లెక్కే. రామ్జీ, నువ్వు ఏదేదో చెప్తుంటావు. ఇక్కడ ఒక్క పైసా కూడా ఆదాయం వచ్చే మార్గమే లేదు. ఇక నువ్వు 25 రూపాయలు కూడబెట్టడం గురించి మాట్లాడుతున్నావా? హితేష్ అన్న, పోయిన సంవత్సరం పరీక్షా ఫారాన్ని భీమ్రావు ₹1.5 కోసమే నింపలేకపోయాడు. ఇక ఈసారి 25 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి రాలుతాయి. నవ్వండి, ఇంకా గట్టిగా నవ్వండి. కానీ చూస్తూ ఉండండి, ఎక్కడో అక్కడి నుంచి ఖచ్చితంగా డబ్బు ఏర్పాటవుతుంది. అలాగే నా భర్త భీమ్రావ్ అంబేద్కర్ చదువుతారు. రమా, డబ్బులు సంపాదించి కూడబెట్టడం జరుగుతుంది. ఇలా గోడల మీద రాయడం వల్ల నీకోసం డబ్బులు పోగు కానే కావు. డబ్బులు ఇలా పోగేయటం కుదరదని నాకు కూడా తెలుసు. కానీ గోడ మీద రాయటం వల్ల ఖచ్చితంగా ధైర్యం కూడగట్టుకోవచ్చు. రమా, 27 రోజుల తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు. కానీ ఈ విషయాన్ని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నా జీవితంలో ఇలాంటి మలుపు కూడా ఒకటొచ్చిందని, ఆ రోజు నా ధైర్యం సన్నగిల్లిపోయిందని. ఆ రోజు నా భార్య రమ అందరి ముందు ఇలా లెక్క రాసి చదువులో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది అని. రమా, నువ్వు పనిలోకి వెళ్ళు, నేను కూడా ఏదైనా పని వెతుకుంటాను. పదండి. ఎక్కడికి వెళ్తున్నావు? నమస్కారం అయ్యగారు. పనిలోకా? మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.
ఏ హోటల్లో ఈ రమ పనిచేస్తుందో ఆ హోటల్కు నిప్పంటుకుంది. ఇక దాని యజమానురాలికి ఒళ్లంతా గాయాలయ్యాయి. తనకు వైద్యం చేయించడానికి తన కొడుకు తీసుకుని వెళ్ళాడు. దాంతో హోటల్ బంద్. అంటే రమ పని కూడా బంద్ అయిపోయినట్టే. భీమరావు, నువ్వు పనిలోకి వెళుతున్నావు కదా, నేను నీకు అసలు ఏ పని దొరకకుండా ఉండేటట్టుగా చూస్తాను. కనీసం ఈ 27 రోజులైతే అస్సలు దొరకనివ్వను. ఇది ఎవరు రాశారు? రమ రాసిందయ్య గారు. చదువుకున్నావా? 1, 2, 3, 4, 5, 27. భీమ్రావ్ అంబేద్కర్ చదువుతాడు. నేనిక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తాను. భీమ్రావ్ లాంటి విప్లవకారుడి భావాలున్న వాళ్లకు ఎలాంటి గతి పడుతుందో అని. ఒక చిన్న జాతి వాడయ్యుండి చదువుకోవాలని, అలాగే మాలాంటి పెద్ద జాతి వాళ్ళలాగా మారాలని కలలు కనడం. తన జీవితంలోని ఒక్కొక్క రోజు తనకు భారంగా మారుతుంది. నేను ఈ ఇంటికి రోజు వస్తూ ఉంటాను. అలాగే రోజు ఇందులోని ఒక రోజుని కొట్టిపారేస్తాను. ఇక ఏ రోజు నేను ఈ చివరి తేదీని చెరిపేస్తానో ఆ రోజు నేనిక్కడ ఏం రాస్తానంటే, ఇక ఎప్పటికీ భీమ్రావ్ అంబేద్కర్ అస్సలు ముందు చదువుకోలేడని. నీ ఈ కళ్ళల్లో నాకు నా ముద్దుల తమ్ముడు వైభవ్ యొక్క శవం కనిపిస్తోంది. నాకు గుర్తుంది, చదువుకోవడానికి వాడు నిన్ను లండన్కు పంపించాలనుకున్నాడు. లండన్ కాదు కదా, ఇక నువ్వు ఇక్కడ కూడా చదువుకోలేవు. ఇక్కడ కూడా చదువుకోవడానికి నువ్వు తప్పించిపోతావు. నిన్ను నేను తప్పించేలా చేస్తాను కూడా. నా వైభవ్కు ఇచ్చే శ్రద్ధాంజలి ఇదే. భీమ్, రమా, మీ ఇద్దరు మీ పని కోసం బయలుదేరండి. పద. ఇక నువ్వు నీకు నీ ఉద్యోగానికి వెళ్ళాలంటే వెళ్ళు. కానీ గుర్తుపెట్టుకో, నీకు జీతం ఎప్పుడు అందుతుందంటే భీమ్రావ్ కాలేజ్ ఫీజు కట్టాల్సిన ఆఖరి తేదీ గడిచిన తర్వాతే. నాకే ఉద్యోగం చేయాలని లేదు. రామ్జీ, నీ ఇద్దరు కొడుకులు చాలా పొగరున్న వాళ్ళు, కానీ ఎందుకు పనికిరాని వాళ్ళు.